Namaste. Today we are celebrating International Mother's Day. యావత్ ప్రపంచము అంతర్జాతీయ అంతర్జాతీయ మాతృదినోత్సవం జరుపుకుంటోంది ఇవాళ. మాతృమూర్తికి మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో మహోన్నతమైన స్థానం ఇవ్వబడింది. ఋగ్వేదంలో ఒక రుక్కు అంటే పద్యం ఈ విధంగా చెప్పబడింది. భూభ్రమణం షట్కం వా కాశీయాత్రయతాని చ సేతుస్నానం శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. అంటే ఒక్కసారి భూభ్రమణం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో. భూభ్రమణం చేయడం అంటే మొత్తం భూమిలో ఉన్న క్షేత్రాలన్నింటినీ దర్శించడం. సో అన్ని క్షేత్రాలను అందరు దేవుళ్లను దర్శిస్తే ఒక్కసారి ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితము. సనాతన సంప్రదాయంలో కాశీ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి కాశీకి పోయి విశ్వనాథుని దర్శనం చేసుకొని వస్తే మోక్షం లభిస్తుంది అని తెలుపబడింది. అదేవిధంగా కాశీయాత్ర ఒకసారి చేస్తే ఎంత ఫలితం వస్తుందో సముద్ర స్నానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎక్కడ పోయినా సముద్రం దగ్గరగా ఉంది అంటే సముద్ర స్నానం చేస్తాం మనం. ఎందుకంటే అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి కాబట్టి సముద్ర స్నానం చేస్తే ముక్తి లభిస్తుంది అని చెప్పబడింది. సో 100 సార్లు స్నానం చేస్తే ఈ 3 చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం మాతృమూర్తి పాదాలకు నమస్కరిస్తే వస్తుంది అని దీనికి అర్థం. ఈవెన్ తైత్తరీయోపనిషత్తులో కూడా చెప్పబడింది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవి 4 తైత్తరీయంలో చెప్పబడినాయి. వీటన్నింటిలోనూ ముందుగా వచ్చేది మాతృదేవో భవ అని. సో తల్లికి ఉన్న ప్రాధాన్యత దేనికి లేదు. వి ఆల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ మదర్. దట్ కెనాట్ బి డిస్ప్యూటెడ్. సో తల్లి లేనిదే మనం లేం. అటువంటి మాతృమూర్తులకు మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం, నివాళులు అర్పిద్దాం, ఆదరిద్దాం, హక్కును చేర్చుకుందాం, వారికి అండగా నిలబడదాం. అందరు మాతృమూర్తులకు యావత్ ప్రపంచంలో ఉన్న వారందరికీ పాదాభివందనం చేస్తూ ఈ చిన్న ప్రయత్నాన్ని అంకితం చేస్తున్నాను. I wish you a very happy Mother's Day to all the mothers in the world. Thank you. Namaste.